హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా నీ చిరునామా 11వ భాగం. తన పుట్టింటి వాళ్ళను కూడా తనకు చెప్పకుండానే అభయ్ అక్కడికి రప్పించటంతో సంతోషపడుతుంది ఆకృతి. అతనికి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తుంది. ముఖ్యంగా తండ్రిని చూసి చాలా సంతోషపడుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఆకృతిని తన దగ్గరికి చేరే వరకు వాళ్ళు తనను చూసుకున్నారు అనే కన్సర్న్తో వాళ్ళని భరిస్తున్నాడు అభయ్. ఇంకొక విషయం ఏంటంటే, తను వాళ్ళని అలా వదిలేస్తే విజయ్ వాళ్లతో చేతులు కలిపి ఆకృతికి ఏదైనా అపాయం కలిగిస్తాడేమో అనే భయం కూడా ఉంది అభయ్కి. అయినా తన అండర్లో ఉన్న చిట్టిని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఎటువంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అభయ్. బయట హడావుడికి జలజ లేచి బయటికి వచ్చింది. అందర్నీ అక్కడ చూడగానే లేని ప్రేమ కురిపిస్తూ, అమ్మా ఆకృతి, ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆకృతి మీద ప్రేమ వలకబోసింది. బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చెల్లి తమ్ముడు లేవలేదా ఇంకా అంది ఆకృతి. లేవలేదమ్మా అని ఆకృతిని పైనుంచి కింద వరకు చూస్తూ ఆమె మొహంలో కనిపిస్తున్న సంతోషం చూసి ఈర్ష్యపడింది మనసులోనే. ఈమె అభయ్ గారి బామ్మగారమ్మా అని సుమతి గారి దగ్గరకు తీసుకువెళ్ళింది. మా అమ్మమ్మ గారు అని సుమతికి చెప్పింది. రాత్రి రాజమ్మ చెప్పింది గుర్తుకు వచ్చి, పెద్దమ్మా అంటూ అమాంతం ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. ఈ ఇంటికి ఈవిడే పెద్ద, ఈవిడని మంచి చేసుకుంటే తనకి ఇబ్బంది ఉండదు అనుకుంది మనసులో. అమ్మ అందరి మీద అధికారం దర్పం చూపించటం తప్ప ఇలా ఎవరి కాళ్ళ మీద పడటం, అణుకోగా మాట్లాడటం ఎప్పుడూ చూడని ఆకృతికి ఆశ్చర్యం అనిపించింది. లేమ్మా, లేచి ఇటు కూర్చో, ఏంటి ఇలా కాళ్ళ మీద పడతావు అని ఆమెను పైకి లేపింది సుమతి గారు. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ప్రయాణం బాగా సాగిందా? ఇబ్బంది ఏమీ జరగలేదు కదా అని మర్యాదగా పలకరించింది సుమతి గారు. అయ్యో, ఇబ్బంది ఏముందమ్మా, అల్లుడు గారు కారు పంపారుగా, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది. మీ పేరు అంది సుమతి. నా పేరు జలజ పెద్దమ్మ అని చెప్పింది. జలజ, మొన్న వాళ్ళ పెళ్ళి అనుకోకుండా అలా జరిగిపోయింది కదా. మేము కూడా ఎవరం పెళ్లి చూడలేదు. వాళ్ళకి కూడా మనసుకి తృప్తిగా లేదు. అందుకే పంతులు గారిని అడిగితే ఎటువంటి తప్పు లేదు, చేసుకోవచ్చు అన్నారు. అందుకే ఇంట్లో మనకి చాలా దగ్గర వాళ్ళ మధ్యలో మాత్రమే ఈ పెళ్లి చేయాలి అనుకున్నాము. రేపు ఉదయం సత్యనారాయణ వ్రతం, రేపు సాయంత్రం రిసెప్షన్ కూడా ఉంది. ఆకృతి తల్లిదండ్రులుగా ఇవన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి, సరేనా అని చెప్పింది సుమతి గారు. అయ్యో, మీరంతగా చెప్పాలా పెద్దమ్మ? అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అంది జలజ నవ్వుతూ. సరే, త్వరగా రెడీ అవ్వండి. వాళ్ళ అన్నయ్యకి వదినకి హల్దీ ఫంక్షన్ చేయాలని పిల్లలు ఒబలాట పడుతున్నారు. మీ పిల్లల్ని కూడా లేపండి, త్వరగా రెడీ అవ్వమనండి అని చెప్పింది సుమతి. అంతలో రాజమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది జలజకి. కాఫీ తాగి, సరే పిల్లల్ని లేపుతాను అంటూ రూంలోకి వెళ్ళిపోయింది జలజ. ఆకృతి, అభయ్, మీరు కూడా రెడీ అవ్వండి అని చెప్పింది సుమతి గారు. అంతలోకి అక్కడికి శశి పిలిపించిన బ్యూటీషియన్ వచ్చింది. శశి ఆమెను ఆకృతి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఈ ఒక్కరోజుకి మీరేమీ అనుకోకండి, నేను పక్క రూంలోనే ఉంటాను అని ముందే చెప్పింది ఆకృతి. ఆమెను మరీ సతాయించటం ఇష్టం లేక సరే అన్నాడు అభయ్. బయట లాన్లో హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ అంతా రెడీ అయింది. డెకరేట్ చేసిన పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాల నిండా పసుపు కలిపిన నీళ్లు పెట్టారు. దానిలో గులాబీ రేకులు తుంచి పోశారు. మధ్యలో తెరలా కట్టి ఓవైపు అభయ్కి, మరోవైపు ఆకృతికి మంగళ స్నానాలకి ఏర్పాటు చేశారు. వీళ్ళంతా రెడీ అయి కిందికి దిగి వచ్చేటప్పుడు అంతలో శశి, రిషి ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆకృతి పైనుంచి దిగి వస్తుంటే అందరూ నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయారు. పసుపు పచ్చని చీరతో, మెడలో, చేతులకి, తలలో పువ్వులతో చేసిన ఆభరణాలు పెట్టుకొని అచ్చం వనకన్యలా, మునికన్య శకుంతలలా ఉంది. అభయ్ నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. జలజ వాళ్ళకి ప్రతి ఫంక్షన్ వేరువేరుగా బట్టలు పంపించింది సుమతి గారు. నిన్న ఎక్స్ట్రా శారీస్,
డ్రెస్సెస్ తీసుకుంటుంటే ఎవరూ పట్టించుకోలేదు. కానీ అవి వీళ్ళకి అని కూడా ఆవిడ చెప్పలేదు. అవన్నీ వాళ్ళకి పంపించేసింది. వాటితో పాటు కొన్ని నగలు కూడా పంపించింది. వాటన్నిటినీ చూసి మెరిసిపోయాయి జలజ కళ్ళు. అమ్మో! ఇంత ఖరీదైన చీరలు, నగలు లెక్క లేకుండా ఇచ్చేశారు అనుకుంది. అవునులే, ఇంత డబ్బు ఉంటే లెక్కేం ఉంటుంది వీళ్ళకిలాంటివి? వీళ్లతో మంచిగా ఉండి ఎంతో కొంత రాబట్టుకోవాలి. పూజ పెళ్లి కూడా వాళ్లతోనే చేపించాలి. వాళ్ళైతే మంచి మంచి సంబంధాలు తీసుకొస్తారు. మాకైతే ఎవరు వస్తారు? మాలాంటి వాళ్లే కదా అనుకుంది. అక్కతో, ఆ ఇంట్లో వాళ్ళందరితో కూడా బాగా ఉండమని పిల్లలకు కూడా చెప్పింది. అందరూ కలిసి ఆనందంగా హుషారుగా హల్దీ ఫంక్షన్, మంగళ స్నానాలు పూర్తి చేశారు. ఒకరికి ఒకరు పసుపు రాసుకొని నీళ్లు చల్లుకుంటూ చాలా జాలీగా గడిపారు. ఇక అందరూ పదండి, స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ చేసి పెళ్లికి రెడీ అవ్వాలి అని చెప్పింది సుమతి గారు. అందరూ వెళ్ళి రెడీ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. పైన తన రూమ్లో శశిని రెడీ చేస్తుంది బ్యూటీషియన్. ఆమె దగ్గర కూర్చుంది జలజ. అమ్మా, నువ్వు కూడా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసేయి, మళ్ళీ పెళ్ళి అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కదా అంది ఆకృతి. పెళ్ళయ్యే వరకు ఏమీ తినకూడదని ఆకృతికి మాత్రం పాలు పంపించింది సుమతి గారు. తర్వాత తింటాలే అని అక్కడే కూర్చుంది జలజ. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరు అనుకుంటూ ఫోన్ ఎత్తింది. హలో అత్తయ్య గారు అన్నారు ఎవరో అటునుంచి. అత్తయ్య, ఎవరు మీరు అంది. అప్పుడే మర్చిపోయారా? నా దగ్గర అంత డబ్బు నొక్కేశారు అన్నాడు విజయ్. అక్కడి నుంచి బయటికి వచ్చి, నువ్వా, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు, ఏం కావాలి అంది. ఏమీ లేదత్తయ్య, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అన్నాడు ఏమీ తెలియనట్లుగా. అతను అన్నీ కనిపెడుతూనే ఉన్నాడు, అన్నీ చూస్తూనే ఉన్నాడు. నేను నీకు అత్తయ్య ఏంటి? ఇక అలా పిలవాల్సిన అవసరం లేదు. మా అమ్మాయి పెళ్లి నీతో తప్పిపోయింది, వేరొకరితో పెళ్ళైపోయింది. ఇప్పుడు నేను అభయ్ బాబుకు మాత్రమే అత్తని, నీకు కాదు అంది ఈసడింపుగా. అభయ్ ముందు, అతని ఆస్తి ముందు ఇప్పుడు విజయ్ పూచిక పుల్లలా కనిపిస్తున్నాడు ఆమెకు. అలా అంటావేంటత్త? అవును, అక్కడ ఏం జరుగుతోంది? సడన్గా మీరెందుకు వచ్చారు? కొంపతీసి మీ అమ్మాయి మీతో వస్తానందా అన్నాడు. అంత ఆశలేమీ పెట్టుకోకు. ఇదిగో అబ్బాయ్, నీ సొమ్ము తిన్నా కనుక నీ మంచి కోసం ఓ మాట చెప్తున్నాను. నువ్వు అనవసరంగా మా అల్లుడితో పెట్టుకోకు. నిన్ను తొక్కి నారతీస్తాడు. మొన్న చూశావుగా, నన్ను ఇరికించి కుక్కిన పేనులా కదలకుండా బయటకు వెళ్ళిపోయావు అంది జలజ. ప్రతిసారి అతని టైమే కాదు, నా టైం కూడా వస్తుంది. నేను ఎప్పటికీ ఆకృతిని వదిలిపెట్టను. ఆమెకు పెళ్ళైనా శోభనమైన పిల్లలు పుట్టినా కూడా నేను ఆకృతిని వదిలిపెట్టను అన్నాడు గట్టిగా అరుస్తూ. సర్లే, ఆ మాటేదో మా అల్లుడికి చెప్తాను, ఆయనే చూసుకుంటాడు అంది. ఏం, నేనిచ్చే డబ్బు నీకేం అవసరం లేదా అని ఆమెను ఆశపెట్టాడు. కామ్గా వింటుంది జలజ. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ అన్నాడు. ఏం జరుగుతుంది? అభయ్, ఆకృతి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఆ రోజు హడావుడిగా జరిగింది కదా, అందుకని ఈరోజు వివరంగా చేసుకుంటున్నారు అని చెప్పింది జలజ. ఇంకెన్నిసార్లు చేసుకుంటాడంట పెళ్ళి అన్నాడు పుల్లవిరుపుగా. సరే చేసుకొని, కానీ ఓసారి ఆకృతితో మాట్లాడతాను, ఫోన్ ఇస్తావా అన్నాడు విజయ్. నాకు కొన్నాళ్లపాటు బ్రతికి ఉండాలని ఉంది, నేను అలాంటి పని చేయను అని నిర్మోహమాటంగా చెప్పింది జలజమ్మ. ఇంకా ఆమెకు డబ్బు ఇస్తాను అని ఆ పెళ్లిలో అపశకునాలు సృష్టించమని చెప్పాడు. ఆ మాట విని భయపడి అటు ఇటూ చూసింది. ఎవరైనా ఉన్నారేమో, వింటున్నారేమో అని జలజ. నీతో నాకు మాటలు వద్దు, నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు, ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయకు అని టక్కున ఫోన్ పెట్టేసింది. ఇదంతా చూస్తుంటే తనకి కూడా ఈర్ష్యగానే ఉంది. నిజంగా ఏదో ఒకటి చేయాలని ఉంది. కానీ బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి వాళ్ళని చెడు చేసుకోకుండా మంచిగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రాబట్టుకోవాలి అనుకుంటుంది. అందుకే విజయ్ మాట వినలేదు. అదంతా తన రూంలో ఉండి వింటూనే ఉన్నాడు అభయ్. అది అతని రూమ్ అని జలజకి తెలీదు. ఆ రూమ్ ముందే నిలబడి మాట్లాడుతోంది. తలుపు తెరుచుకొని ఎదురుగా నిలబడ్డ అభయ్ను చూసి ఆశ్చర్యపోయింది. అల్లుడు గారు మీరా అంది తడబడుతూ. తను ఏమైనా తప్పుగా మాట్లాడానా వాడితో అని ఆలోచించుకుంటుంది. ఏంటత్తా, ఏమంటున్నాడు? నీ అల్లుడు కాని అల్లుడు అన్నాడు.
విజయ్ కళ్ళు ఎగరేస్తూ. వాడేదో వాగుతున్నాడులే బాబు. నేను వాడికి తగిన సమాధానం చెప్పానులే అంది జలజ. వెరీ గుడ్. ఎప్పుడూ ఇలాగే ఉండు. నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు. కాదు అని ఏదైనా వెధవేషాలేస్తే నా సంగతి తెలుసుగా. చెప్పావుగా వాడికి తొక్కి నారతీస్తానని. వాడినే కాదు, మిమ్మల్నైనా కూడా అంతే. నువ్వు ఏం డౌట్ పెట్టుకోవద్దు. నాకు ఎదురొచ్చినా, నా మనుషులకి చిన్న కష్టం కలిగినా, చీమ కుట్టినా సరే, అది ఎవరైనా సరే తొక్కి నారతీస్తాను. నరాలు తీసి ఫిడేలు వాయిస్తాను. ఈసారి చేస్తే చెప్పు వాడికి. ఇది నీకు కూడా వర్తిస్తుందత్తా. నీకే కాదు, నా ఆకృతి జోలికి ఎవరొచ్చినా పనిష్మెంట్ మామూలుగా ఉండదు. వాళ్ళ అంతం చూసేదాకా నేను నిద్రపోను అన్నాడు అభయ్ సీరియస్గా. నాకు తెలుసు బాబు అంది చేతులు నలుపుకుంటూ జలజ. గుడ్. అది ఎప్పుడూ మర్చిపోకు అన్నాడు అభయ్. ఆకృతి రూంలోకి వెళ్ళాడు. అప్పటికే ఆమె రెడీ అయింది. అయిపోయిందా అన్నాడు బ్యూటీషియన్తో. అయిపోయింది సార్. 1 మినిట్ అంటూ టచ్అప్ ఇచ్చి ఓకే సార్ అంటూ కిందకి వెళ్ళిపోయింది. ఆకృతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు అభయ్. ఏంటండి అలా కొత్తగా చూస్తున్నారు అంది. ఈ పెళ్లికూతురు అలంకారంలో నిజంగానే కొత్తగా కనపడుతున్నావు బంగారం అంటూ తన ఫోన్ తీసి ఆమె ఫోటోలు తీసుకున్నాడు. తను కూడా ఆమె పక్కకు వచ్చి ఇద్దరినీ కలిపి సెల్ఫీ తీసుకున్నాడు. నిన్ను చూస్తుంటే గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది బంగారం. కానీ కానీ నీ మేకప్ అంతా పోతుందేమో, నీ శారీ నలిగిపోతుందేమో అని ఊరుకుంటున్నా అన్నాడు. అతన్ని చూసి నవ్వుతూ తన పెదాలని అతని పెదవులపై ఉంచి చిన్నగా ముద్దు పెట్టింది. ఇది సరిపోలేదబ్బా అన్నాడు ఆమె కింది పెదవి పట్టుకుని లాగుతూ. ఇప్పటికి సరిపెట్టుకోవాలబ్బా అంది అతనిలాగే. ఏం చేస్తాం, భార్యామణి ఆర్డర్ కదా, తప్పుతుందా అంటూనే ఈ మేకప్ అంతా అవసరమా అన్నాడు. ఇది నా అర్ధమొగుడి ఆర్డర్. నేను వద్దన్నా వినలేదు. మేకప్ లేకపోతే ఫొటోస్లో వీడియోస్లో బాగా రావంట అంది నవ్వుతూ ఆకృతి. అసలే నాకెప్పుడూ మేకప్ అలవాట్లేదు. నా మొహం తీసుకువెళ్ళి ఆ బ్యూటీషియన్ చేతుల్లో పెట్టింది. ఏమవుతుందో ఏమో అంది బెంగగా ఆకృతి. ఏమీ కాదులే. ఆ మేకప్ కిట్ స్పెషల్గా ఫ్రూట్ అండ్ ట్రీ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసింది. ఆ బ్యూటీషియన్ కూడా స్పెషల్గా ఇలాంటి వాటిలోనే స్పెషలైజేషన్ చేసింది. అంత తేలిగ్గా నా చిట్టి మొహాన్ని ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో పెడతానా ఏంటి? అసలే ఒక రోజు ఆగితే మనకి ఫస్ట్ నైట్ కూడా ఉంది అన్నాడు చిలిపిగా ఆమెను చూస్తూ. ఆ మాటకి సిగ్గుపడుతూ తలదించుకుంది ఆకృతి. అబ్బా, ఇలా సిగ్గుపడుతుంటే ఏముంటావే, కంట్రోల్ చేసుకోవాలంటే తాతలు దిగి వస్తున్నారు అంటూ ఆకృతిని హగ్ చేసుకొని ఆమె పెదవులు అందుకున్నాడు. కాసేపటికి ఆమెను వదిలి, ఇక నా వల్ల కాలేదమ్మాయి, బ్యూటీషియన్ని పైకి పంపిస్తానులే, మళ్ళీ టచ్అప్ చేస్తుంది అంటూ మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. 5 నిమిషాల తర్వాత తలుపు చప్పుడు అవుతుంటే ఆమెను వదిలి, టైంకి వస్తారు, చంపేస్తాను వాళ్ళని అంటూ తలుపు తీశాడు. అన్నయ్య, నిన్ను పంతులు గారు పిలుస్తున్నారు, రా త్వరగా కిందికి. వదినమ్మా, నువ్వు రెడీ అయిపోయావా? ఇంకేదైనా ఉంటే త్వరగా కానీ అని అభయ్ని తీసుకుని హడావుడిగా కిందికి పరిగెత్తింది. శశి ఏదో హడావుడిలా ఉంది, లేకపోతే ఎంత ఎగతాళి చేసేదో. ఈ అభయ్ గారు అస్సలు ఊరుకోరు, ఏది వచ్చినా పట్టలేం ఆయనకి అని నవ్వుకుంది. అంతలో బ్యూటీషియన్ వచ్చి సిగ్గుపడుతున్న ఆకృతిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, సార్ మరీ స్పీడ్ మేడం. నేను విన్నదాన్ని బట్టి ఆయన ఆడవాళ్ల వాసన తగిలినా ఊరుకోరు అని విన్నాను. మీ దగ్గర చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు అని నవ్వుతూ ఆమె మేకప్ సరిచేసింది. ఆమె మాటలకి మరింత సిగ్గుపడింది ఆకృతి. కాసేపటికి మళ్ళీ శశి హడావుడిగా వచ్చి, వదినమ్మా, నిన్ను కూడా తీసుకురమ్మంటున్నారు అంటూ ఆకృతిని తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. హాల్లోనే ఓ పక్కగా స్టేజీ కట్టి చక్కగా డెకరేట్ చేశారు. చాలా విశాలమైన హాల్ కాబట్టి అక్కడ స్టేజ్ కట్టడం ఇబ్బందిగా ఏం లేదు. మొన్న కళ్యాణ మండపంలో స్టేజ్ కూడా ఇంత బాగా డెకరేట్ చేయలేదు అనుకుంది ఆకృతి. ఆకృతిని స్టేజ్ మీదకి తీసుకువెళ్ళింది శశి. పూజ కూడా శశితో పాటు ఆకృతి వెనకే ఉంది. బంగారు బొమ్మలా ఉన్న ఆకృతిని చూసి మెటికలు విరిచింది సుమతి గారు.
పీటల మీద కూర్చున్న ఆకృతి, అభయ్ మొహంలో సంతోషం ఎంత దాచాలన్నా దాకటం లేదు. పంతులు గారు ముహూర్తానికి జీలకర్ర బెల్లం తలపై పెట్టుకోమన్నారు. ఇద్దరి మధ్య తెర తీసివేశారు. ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకున్నారు. అభయ్ తాళి కడుతుంటే ఎందుకో తెలియలేదు, ఆకృతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తాళిని చేతిలో పట్టుకుని గుండెలు కానించుకుంది అపురూపంగా. ఏంట్రా అంటూ ఆమె కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆనంద బాష్పాలు అని చెప్పింది సంతోషంగా. శశి, రిషి ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్తో ఇద్దరూ పోటాపోటీగా తలంబ్రాలు పోసుకున్నారు. 3 సార్లు అభయే తీశాడు. మూడోసారి ఆకృతి చేతిలో పెట్టాడు. ఎప్పుడూ మీదే పైచేయిగా ఉండాలి అంటూ అతని చేతిలో పెట్టి ఆ చేతిని పట్టుకుని పైకి లేపింది. పట్టపగలే అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించారు పంతులుగారు. బంధువులు హడావుడి లేకపోయినా చాలా సంతోషంగా జరిగిపోయింది ఆ పెళ్లి. ఈరోజు ఇలా పెళ్లి చేసుకోకపోతే లైఫ్ లాంగ్ చాలా మిస్ అయ్యేవాళ్ళం. ఎవరి పెళ్లి చూసినా మా పెళ్లి ఇలా జరగలేదు కదా అని వెల్తిగా ఉండేది అనుకుంది ఆకృతి. తల్లి చెప్పటంతో పూజ, ఇంకా ఆమె తమ్ముడు వినయ్ కూడా అందరితో కలిసిపోయి ఎంజాయ్ చేశారు. పెళ్లి అయిపోయాక ముందుగా సుమతి గారి కాళ్ళకి నమస్కారం చేశారు. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి నాన్న అని దీవించారు ఆవిడ. ఆ తర్వాత జగదీష్ జలజల కాళ్లకు కూడా నమస్కారం చేశారు. ఆకృతిని గుండెలకు హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండు తల్లి అన్నాడు జగదీష్ మనస్ఫూర్తిగా. మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా సింపుల్గా, చక్కగా కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్, సుమతి గారి బంధువుల సమక్షంలో జరిగింది. ఆ రోజు సాయంత్రమే రిసెప్షన్. సాయంత్రం అందరూ రెడీ అయ్యి రిసెప్షన్ జరిగే వెన్యూకి వెళ్లారు. లాస్ట్లో అభయ్, ఆకృతినే మిగిలారు. మొన్నటి కంటే ఆ డ్రెస్లో ఈరోజు మరీ మెరిసిపోతుంది ఆకృతి. లైట్ మేకప్లో ఆమెను అలా చూసి కంట్రోల్ చేసుకోలేక సతమతమైపోతున్నాడు అభయ్. మేడం, నేను కూడా వెన్యూకి వెళ్తున్నాను. నేను వచ్చి టచ్అప్ ఇచ్చే వరకు మీరు కారు దిగకండి అని నవ్వుతూ వెళ్ళిపోయింది బ్యూటీషియన్. ఆమె ఆ మాట ఎందుకందో అర్థమై సిగ్గుతో ఎర్రబడింది ఆకృతి మొహం. ఏంటి బంగారం, అంత సిగ్గుపడి నన్ను టెంప్ట్ చేస్తున్నావు అన్నాడు. బ్యూటీషియన్ అన్నమాట చెప్పి మరింత సిగ్గుపడింది ఆకృతి. అయితే నా లైన్ క్లియర్ చేసి వెళ్ళిపోయిందన్నమాట. థ్యాంక్ యూ సిస్టర్ అనుకున్నాడు మనసులోనే. అప్పటి వరకు ఆమె మేకప్ చెడిపోతే రిసెప్షన్లో అందరి ముందు రోతగా ఉంటుందని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. మరీ అంత అందంగా కనపడుతుంది ఆకృతి ఆ డ్రెస్లో. ఓ రాకుమారిలా, ఓ దేవకన్యలా, ఓ అప్సరసలా, మిస్ ఇండియాలని, మిస్ యూనివర్సుల్నే తలదన్నే అందంతో కనబడుతోంది తన కంటికి. ఆమెను అలా చూస్తూ రిసెప్షన్ అయ్యే వరకు కనీసం ఓ ముద్దు కూడా పెట్టుకోకుండా కంట్రోల్ చేసుకోవటం తన వల్ల అయితే కాదు. ఎలాగా అనుకుంటున్నాడు. ఇక ధైర్యంగా ఆకృతిని దగ్గరకు లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు. నా చిట్టి బంగారం, ఏం దాచిపెట్టావే ఇక్కడ నా కోసం? తాగే కొద్దీ నీ అధరాల్లో అమృతము ఓటలా ఊరుతూనే ఉంది అంటూ మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. అంత గంభీరంగా ఉండే ఆపై అలా కూడా మాట్లాడగలడని ఎవరూ ఊహించరు. కొంపదీసి ఎవరైనా వింటే వాళ్ళకి గుండె ఆగిపోతుందేమో. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని ముద్దుకు సహకరించింది ఆకృతి. దాంతో అపై ఆ ముద్దుని మరింత డీప్గా మార్చాడు. ఆమె పెదవులు అతని పెదవుల కింద నలిగిపోతున్నాయి. అతని పెదవులు ఆమె మెడ మీదకు చేరాయి. ఆమె భుజం మీద డ్రెస్ పక్కకి లాగి తనని తాను కంట్రోల్ చేసుకోవటం కోసం కొంచెం గట్టిగానే అక్కడ బైట్ చేశాడు. అభయ్ గారు అంటూ తీయగా మూలిగింది ఆకృతి. ఆమె జిప్పు లాగేసి డ్రెస్ని భుజం మీద నుంచి ఇంకొంచెం కిందికి లాగేసి బ్రాలోంచి పైకి ఉబికినట్టుగా కనిపిస్తున్న ఆమె ఎదపొంగులను చూసి తమాయించుకోలేక వాటిపై ముద్దుల దాడి చేశాడు. రిసెప్షన్ మాట మర్చిపోయి ఫస్ట్ నైట్కి శ్రీకారం చుడుతున్నాడు మన అభయ్ బాబు. అభయ్ గారు, టైం అయిపోతుందండి అంది అతని ముద్దుల మత్తులో తేలిపోతూనే. ఆమె మాట వినిపించుకునే స్థితిలో లేడు అభయ్. ఆమె వీపును చుట్టేసిన అతని చేతులు దేనికోసమో వెతుకుతున్నాయి. చివరికి దొరికింది. అది ఎలా తీయాలి అర్థం కాలేదు. అదేంటో మీకు అర్థమైంది కదా. అంతలో ఇద్దరి మధ్యలో
అభయ్ జేబులో నలిగిపోతున్న ఫోన్ గణగణా మోగింది. అది వినిపించుకునే స్థితిలో లేడు అభయ్. అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన ఆకృతి ప్లీజ్ అభయ్ గారు అంటూ అతన్ని సున్నితంగా పక్కకి నెట్టి అతని జేబులో ఉన్న ఫోన్ తీసింది. డిస్ప్లేలో గ్రాని అని కనపడుతోంది. అమ్మమ్మ గారు మాట్లాడండి అంటూ అతనికి ఇచ్చింది. హా గ్రాని, బయలుదేరాం, వచ్చేస్తున్నాం అన్నాడు. ఫోన్ కట్ చేసి తల గట్టిగా విదిలించి, ఏం మాయ చేస్తున్నావే చిట్టి నన్ను? ఎంత డిసిప్లైన్డ్గా ఉండేవాడిని ఎలా తయారు చేశావో 2 రోజుల్లోనే అని చిలిపిగా ఆమె బుగ్గగిల్లి అద్దం ముందుకు వెళ్ళి హెయిర్ సెట్ చేసుకుంటుంటే ఆకృతి వెట్ టిష్యూ తీసుకొని అతని మొహం మీద మెడపైన లైట్గా అంటిన లిప్స్టిక్ మరకల్ని తుడుస్తోంది నవ్వుకుంటూ. ఆకృతి మొహం చూసి బ్యూటీషియన్కి ఫోన్ చేశాడు. వెళ్ళిపోయావా అంటూ. లేదు సార్, కింద ఉన్నాను అని చెప్పింది. ఓకే, ఒకసారి పైకి వస్తావా అన్నాడు. షూర్ సార్ అంటూ పైకి వచ్చింది. ఆమె రాగానే నేను కింద వెయిట్ చేస్తుంటాను అని చెప్పి అభయ్ ఫాస్ట్గా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాడు. ఆకృతి మొహం చూసిన బ్యూటీషియన్ నవ్వు ఆపుకోలేకపోయింది. తను వెళ్ళిపోదామనుకుని కూడా ఏదో డౌట్తో ఆగిపోవటం మంచిదైంది అనుకుంది. ఏమో అనుకున్నాను కానీ సార్ మరీ ఇంత రొమాంటిక్ పర్సన్ అనుకోలేదు మేడం అని నవ్వును దాచుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ అది ఫలించక పైకే నవ్వుతోంది. అది చూసి ఆకృతి సిగ్గుపడిపోయింది. నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం, చాలా లక్కీ మీరు. ఎంతోమంది అమ్మాయిలు ఒక్కసారైనా మమ్మల్ని చూడకపోతాడా అని కలలు కనే అభయ్ గారు లాంటి పర్సన్ మీ అందానికి ఫిదా అయిపోయారు. అసలు అభయ్ గారు ఇలా బిహేవ్ చేశారు అంటే ఎవరూ నమ్మరేమో. నిజంగా మీరు చాలా లక్కీ మేడం అని మాట్లాడుతూనే టకటకా తన పని చేసుకుపోతుంది. ఆకృతి మొహాన్ని 10 నిమిషాల్లో అందంగా మార్చేసింది. అభయ్ గారికి అంత ఫాలోయింగ్ ఉందా అమ్మాయిల్లో అంది ఆకృతి. లేకపోతే ఆశ్చర్యపోవాలి. సార్ అందం, పర్సనాలిటీ, ఆయన రాయల్టీ, ఆయన వెనక ఉన్న డబ్బు, సొసైటీలో ఆయనకున్న పవర్. సార్ని చూస్తే నడిచొచ్చే సింహంలా ఉంటారు. ఏ అమ్మాయి అయినా పడిపోకుండా ఎలా ఉంటుంది మేడం? కానీ సారే ఎవరికీ పడలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం మీకే పడిపోయారు. ఎవరు ఎంత ట్రై చేసినా ఏ అమ్మాయి వంక కూడా కన్నెత్తి చూడరని అనుకుంటారు. మీకు చెప్పొచ్చో చెప్పకూడదో ఇంకో రూమర్ కూడా ఉంది అంది. ఏంటది అని అడిగింది ఆకృతి. అది వద్దులే మేడం, చెప్తే బాగోదు. అది వట్టి రూమరే అని ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది నాకు. సార్ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ అని సిగ్గుపడింది ఆమె. ఇంతకీ ఏమిటి ఆ రూమర్, సరిగ్గా చెప్పొచ్చుగా అంది. సార్తో మాత్రం అనకండి, సార్ని అందరూ గే అనుకుంటారు అని తన నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుంది టక్కున. ప్లీజ్ మేడం, పొరపాటును కూడా సార్ దగ్గర ఈ మాట మాట్లాడకండి. నాకు అదే చివరి రోజు అవుతుంది. బుద్ధి తక్కువై వాగాను. నిజంగానే సార్ అందరి అమ్మాయిలతో అలాగే బిహేవ్ చేస్తారట, ఒక్క మీతో తప్ప. అందుకే మీరు చాలా లక్కీ అని చెప్పాను అని తనని తాను సమర్థించుకుంది. నవ్వుతూ ఉన్న ఆకృతితో, నేను చెప్పేది నిజం మేడం. ఈరోజు రిసెప్షన్లో చూస్తారుగా, అందమైన సీతాకోక చిలుకలు ఆయన చుట్టూ ఎలా తిరుగుతాయో అంది ఆమె. తనేమీ అబద్ధం చెప్పటం లేదు అని నిరూపించుకోవటానికి. అన్నింటికీ తన చిరునవ్వే సమాధానం ఇచ్చింది ఆకృతి. ఆమె డ్రెస్లోంచి ఎదమీద తొంగి చూస్తున్న అభయ్ ఇచ్చిన స్వీట్ వెయిట్ మీద ఫౌండేషన్ అద్ది డ్రెస్తో దాన్ని కవర్ చేసి, ఇక అయిపోయింది మేడం, వెళ్ళిపోదాం అంది. ఆమెను నిశ్చితంగా పరిశీలించి సరే అని కదిలి లేవబోతున్న ఆకృతిని 1 మినిట్ మేడం అంటూ డ్రెస్ పక్కకి వెళ్తే కనిపిస్తోంది అంటూ భుజం మీద కూడా ఫౌండేషన్తో సరిచేసింది. నిజంగానే సార్ మామూలు వాళ్ళు కాదు అని ముసిముసిగా నవ్వుకుంటూ. అది చూసి సిగ్గుపడింది ఆకృతి. ఇలాంటి చిలిపి పనులే మేడం లైఫ్ లాంగ్ గుర్తుంటాయి, స్వీట్ మెమరీస్. కానీ సార్లో ఇంత చిలిపితనం చూడటం చాలా గ్రేట్. ఆ అదృష్టం నాకే పట్టింది అంది చిలిపిగా ఆ బ్యూటీషియన్. ఇక మీరు వెళ్ళొచ్చు మేడం అంది. నువ్వు రావా అడిగింది ఆకృతి. వస్తాను మేడం, వేరే కారులో వస్తాను, మీ కారులో వస్తే బాగోదు. సార్ విశ్వరూపం ఇంకెంత చూడాల్సి వస్తుందో నేను అంది నవ్వుతూనే.
ఆ అమ్మాయికి ఆకృతి దగ్గర ఏర్పడిన చనువుతో. ఇదండి కథ. అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నాయి. కానీ విజయ్ మాత్రం ఆకృతిని ఎప్పటికీ వదిలిపెట్టనని జలజతో చెప్తున్నాడు. అంటే ఆకృతికి ప్రమాదం పొంచి ఉంది ఎప్పటికైనా. ఆ విషయం అభయ్‌కి కూడా తెలిసింది. కనుక ఇక భయం లేదనుకోండి. కానీ కీడెంచి మేలెంచాలి కదా! అభయ్‌తో పోలిస్తే విజయ్ జుజుబి. అతనేం చేయలేడు. కానీ అతనికేదో మోటివేషన్ ఉంది. ఇంకా ఎందుకు ఆకృతి వెంట పడుతున్నాడు? అది మనకు ముందు ముందు ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. సరేనండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం స్మితా స్టోరీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. సరేనండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.